మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. అండ్ వాళ్ళు ఎవరంటే గురుగారు బ్లడ్ డొనేషన్ సాటర్డే గురికిల్లే ఈ నలుగురికి రాబోతున్న భయంకరమైన టాస్క్ మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఈ నలుగురు సరిగ్గా ఆడకూడదని చెప్పి దేవుడు దండం పెట్టుకో. సో మీకు రాబోతున్న భయంకరమైన టాస్క్ ఏంటంటే కుర్చీ లోపల కాళ్ళు పెట్టి దానికి తాళ్ళేసి కట్టేశారు. అండ్ కుర్చీ బరువుగా లేకపోతే అటు ఇటు కదులుతుంది కాబట్టి అందులో బాల్ పెట్టారు. మీరు హ్యాపీగా హ్యాపీగా అని నడుచుకుంటూ ఈ బొచ్చు దాకా వచ్చి చేత్తో ముట్టుకోకుండా కుర్చీలో ఉన్న ఆ ప్లాస్టిక్ బంతిని ఆ బొచ్చులోకి వేయాలి. ఓకే 3, 2, 1 గో. భయ్యా ఇక్కడ బొచ్చుండలేదు. వెరీ గుడ్. పరిగెత్తుకుంటూ వచ్చామా అనుకుంటూ చాలా చక్కగా నడిచారు. అంటే అన్నిటికంటే ఈ అబ్బాయితో పెద్ద లగేజ్ ఎవరైనా సూట్ కేసు ఇలా పట్టుకెళ్తారు కదా, ఈయన మాత్రం సూట్ కేసు ఇలా పట్టుకెళ్ళి వెళ్ళాడు. చాలా బాడారు. వీళ్ళిద్దరు కష్టాలు బానే ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు మనం చప్పట్లు కొడుతాం కదా, వాళ్ళిద్దరు కుర్చీ ఆయన కంటే కొంచెం బరువుగా ఉండేలా ఉంది. అవన్నీ ఇక్కడ తేలిపోతాయి. రండి. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. రెడీ భయ్యా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను. ఓకే మొత్తం నాకు 3, 2, 1 గో. కుర్చీ ఆయన్ని తీసుకెళ్తూనేమో డౌట్ వస్తాను. వెళ్ళాను ఆంటీ. ఓకే సో నలుగురు వెల్ ప్లేడ్, సూపర్. కొంచెం కష్టమైనా పాపం బాగా కష్టపడ్డారు. ఈయన ఆల్రెడీ పాపం ఇలా ఉన్నాడు వచ్చినప్పుడు లావుగా, ఈ ఆట అయ్యేటప్పటికి ఇలా అయ్యాడు. కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు కుర్చీని. నాకు అన్నిటికంటే అద్భుతం ఏంటంటే అక్కడ దాకా వెళ్తున్నారు బానే ఉంది, అది బొచ్చులో వేయడానికే చాలా కష్టాలు పడుతున్నారు వీళ్ళంతా. సో నలుగురు చాలా బాడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు భారీగా స్కోర్ చేశారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ థ్యాంక్ యూ మీ ముగ్గురికి అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.